ప్రత్యేకించి అసలు ఇందులో ప్రజాస్వామ్యయుతంగా ప్రభుత్వాన్ని నడుపుతున్నారా, లేకపోతే వారి వ్యక్తిగత ఎజెండాల కోసం ప్రభుత్వాన్ని నడుపుతున్నారో అర్థం కావట్లే. ఎందుకంటే ఏ మీటింగ్ అయినా పెట్టనివ్వండి, అది క్యాబినెట్ మీటింగ్ అవ్వచ్చు, 1వ తేదీన పెన్షన్ పంచడానికి వెళ్ళిన మీటింగ్ అవ్వచ్చు, లేకపోతే వాళ్ళ కార్యకర్తల మీటింగ్ అవ్వచ్చు, సింగిల్ పాయింట్ ఎజెండా. ఆ ఎజెండాలో జగన్మోహన్ రెడ్డి గారి మీద దుమ్మెత్తిపోయడం, వ్యక్తిత్వ హననానికి పాల్పడడం, వైఎస్ఆర్ పార్టీలో ఉన్న ప్రతి ఒక్కడు ఒక దుర్మార్గుడు అన్నట్టుగా చిత్రీకరించడం, ఇదే ఎజెండా తప్ప ఎక్కడ వేరే అంశాన్ని, ప్రజలకి పనికొచ్చే అంశాన్ని వీళ్ళు మాట్లాడుతున్నట్టుగా కనిపించదు. ఈ రాష్ట్రంలో ఏదో రాచరిక పాలన ఉన్నట్టు ఉంది ప్రస్తుతానికి. నోరెత్తితే కేసులు పెడతారు, ఎవడో అడగకూడదు, ప్రశ్నించకూడదు. ఈ మధ్య క్యాబినెట్ మీటింగులకి డిప్యూటీ సీఎం గారు కూడా వెళ్ళట్లేదని వింటా ఉన్నాం. మొన్న మీటింగ్ కూడా డిప్యూటీ సీఎం గారు అటెండ్ కాలేదంట. అంటే దీన్ని బట్టి ఏం జరుగుతుందో ప్రభుత్వంలో, కూటమిలో అసలు ఎటు నడిపిస్తున్నారు ఈ ప్రభుత్వాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఒకవేళ నిజంగా చంద్రబాబు నాయుడు గారికి కొడుకుకి ట్రైనింగ్ ఇచ్చే ఉద్దేశం ఏముంటే ఎల్బోర్డు తగిలించి వదిలేసినట్టుగా వదిలేస్తే కుదరదు, యాక్సిడెంట్లు అవుతాయి. మీరు ప్రాపర్ ట్రైనింగ్ ఇంట్లో ఇచ్చుకుని మీ సీటు తర్వాత ఆయనకి ఇచ్చుకోండి కావాలంటే. అంతే తప్పించి మొత్తం అంతా పగ్గాలన్నీ ఆయన చేతిలో పెట్టి, కొడుకు చేతిలో పెట్టి మీరు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడానికి, గొడ్డల పార్టీ అని ఇంకోటని మాట్లాడడానికి తప్ప వేరే పని ఏం చేయట్లే. నాకు చాలా ఆశ్చర్యం, 3 సార్లు ముఖ్యమంత్రిగా పూర్తి చేసుకున్న టర్మ్స్, ఇప్పుడు 4వసారి ముఖ్యమంత్రిగా పనిచేస్తూ అసలు ఆయన వాడుతున్న భాష, ఆయన మాట్లాడుతున్న తీరు, ఎందుకు చంద్రబాబు నాయుడు గారు ఇంత ఫ్రస్ట్రేషన్లో ఉన్నారనేది మాకు అర్థం కావట్లే. ఏం జరిగింది? మీరు చెప్పినట్టుగా 164 సీట్లు వచ్చినాయి, కేంద్రం మీ చేతిలో ఉంది, రాష్ట్ర పరిపాలన మీ చేతిలో ఉంది, మిమ్మల్ని ఎదిరించేవాడు లేడు. మీరు చెయ్యెత్తితే మొత్తం మీడియా అంతా మిమ్మల్ని ఒక గొప్ప మహానాయకుడిగా చిత్రించే శక్తి ఉంది. ఇంకా ఎందుకు మీకు ఫ్రస్ట్రేషను? ఒకటే ఒక కారణం, మీ ఫ్రస్ట్రేషన్ కారణం ఏంటంటే జగన్. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు బయటికి వెళ్తే జనం ఎలా వస్తున్నారు చూసారా? జనం ఒక ప్రభంజనంలాగా వస్తున్నారు. ఇంకా 2 ఏళ్ళు అవ్వలేదు ఆయన అధికారం కోల్పోయి, 2 ఏళ్ళు అయింది. ఎందుకు వస్తున్నారంటే ఎక్కడికన్నా వెళ్తే మిమ్మల్ని వదులుకుని తప్పు చేసాం జగనన్న అని పెద్ద నినాదంలాగా, ఒక ప్రవాహంలాగా ఆయన ముందు వస్తున్నారు. కానీ దీన్ని తట్టుకోలేక చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి TV5లో సాంబశివరావు గారి దాకా ఏం మాట్లాడుతున్నారు? దేవరపల్లిలో పొగాకు రైతుల పరామర్శకి వెళ్తే జనం వస్తే ఆ TV5 ఛానల్లో చెప్తారు లంపెన్ శక్తులంట. జగన్ గారు ఎక్కడికి వెళ్ళినా 5,000 నుంచి 10,000 మంది జనాల్ని ముందే అక్కడికి పంపించి సీక్రెట్గా దాచిపెడతారంట. 5,000 మందిని 10,000 మందిని ఒక్కొక్కరికి 5,000 10,000 ఇచ్చి వాళ్ళందరూ వచ్చేస్తారంట. వచ్చి ఒక పెద్ద ప్రదర్శన చేస్తారంట. దీని కేంద్రానికి నివేదిస్తే అసలు మీరు సెక్యూరిటీ ఇవ్వకండి అని చెప్పిందంట కేంద్రం. కథలు అల్లొచ్చు కానీ మరీ ఇంత కాకమ్మ కథలు, ఇంత చౌకబారు కథలు అల్లితే ఎలాగండి? ఇంకా చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తారు? నిన్న క్యాబినెట్లో చెప్పినట్టుగా పేపర్లకు ఇచ్చిన లీకుల్లో చూసాం మేము. అరాచకంగా ఉందంట ఆయన రోడ్డు మీదకి వస్తుంటే. నీ అరాచకాన్ని ఎండగడుతున్నట్టుగా ఉంది ఆ సభలన్నీ, ఆ కార్యక్రమాలన్నీ. అంతేగాని ఆయన అరాచకంగా లేదు. నాకు 2 నిమిషాలు చాలు జగన్ని కంట్రోల్ చేయడానికి, ఈ జనాన్ని కంట్రోల్ చేయడానికి. 2 నిమిషాలు కాదు, 2 సంవత్సరాలు కాదు, 2 తరాలు కాదు, 2 జన్మలు తీసుకోండి, మేము కాదంటలేదుగా. సిగ్గులేదా? ఒక మాజీ ముఖ్యమంత్రి గారిని నోటికి ఎంత వస్తే అంత మాట్లాడుతూ ఉంటే,
ఒక మాజీ ముఖ్యమంత్రి జెడ్ కేటగిరీ ఉన్న ఒక నాయకుడు దేవరపల్లి వస్తే పోలీసుని కూడా పెట్టకుండా ఏం చేయాలని? అంటే అక్కడ ఏదైనా తొక్కిసలాటో అవాంఛనీయ సంఘటనలో జరిగితే ఆ బురదంతా జగన్మోహన్ రెడ్డి గారి మీద చల్లి ఒక అరాచకం జరిగిపోతున్నట్టుగా క్రియేట్ చేద్దామని. ఇప్పుడే కాదు, ఆయన పల్నాడు వెళ్తే, ఆయన గుంటూరు వెళ్తే గంటలు పట్టింది. వీళ్ళందరూ కూడా మీరు చెప్పినట్టుగా కిరాయి మనుషులు అనుకుంటున్నారా? జగన్ గారిని ప్రేమించేవాళ్ళు, అభిమానించేవాళ్ళు, గుండెల్లో పెట్టుకున్నవాళ్ళు. ఎందుకు వాళ్ళని చూసి ఆ వేదనలో రోదనలో జగన్మోహన్ రెడ్డి గారి యాత్రలను చూస్తే మీకు నిత్యం వేదన, రోదన, మీ ఫ్రస్ట్రేషను ఏం పడితే అది మాట్లాడుతున్నారు. చివరికి జన్జీ ఇప్పుడు ఒక ట్రెండింగ్ వర్డ్ అది. ఈ తరం, ఈ కొత్త తరం, దీన్ని జన్జీ అంటున్నారు. ఈ తరాన్ని పట్టుకుని బ్లేడ్ బ్యాచి, గంజాయి బ్యాచి అంటారా మీరు? అసలు ఏం మాట్లాడుతున్నారో స్పృహ ఉందా? స్పృహ ఉండే మాట్లాడుతున్నారా? ఈ తరం అంతా గంజాయి బ్యాచియా? జగన్మోహన్ రెడ్డి గారిని చూడడానికో ఆయన కలవడానికో వెళ్ళిన వాళ్ళందరూ కూడా బ్లేడ్ బ్యాచిలా? మరి మీ దగ్గర ఉన్న వాళ్ళంతా హిమాలయాల్లో తపస్సులు చేసుకుంటూ దిగొచ్చిన స్వామీజీలా? ఏం మాట్లాడుతున్నారు అసలు? జన్జీని పట్టుకుని ఇష్టానుసారంగా, పొద్దున ఎవరో మిత్రుడు అంటున్నాడు, చిప్పు దొబ్బిందిలే వదిలే, పట్టుకోకు, మా పెద్ద పట్టించుకోకు అని. ఆ పరిస్థితి వచ్చింది. ఏంటది? అంటే జగన్మోహన్ రెడ్డి గారి కార్యక్రమాలకి యూత్ వస్తే కూడా నువ్వు తట్టుకోలేక వాళ్ళందరినీ కూడా బ్లేడ్ బ్యాచ్లని, వాళ్ళందరినీ కూడా గంజాయి బ్యాచ్లని మాట్లాడుతూ ఉన్నావు. అంటే ఫ్రస్ట్రేషన్ పీక్స్కి వెళ్ళిపోయింది కదా, అర్థమైపోతుంది మాకు. ఈ ఫ్రస్ట్రేషన్లో ఒక తరాన్ని అవమానిస్తున్నారనేది మాత్రం మర్చిపోవద్దు చంద్రబాబు నాయుడు గారు. ఒక తరాన్ని అవమానిస్తున్నారు మీరు. అంటే రోడ్డు మీదకి వచ్చి గొంతెత్తిన ప్రతివాడు బ్లేడ్ బ్యాచిని, ప్రతివాడుని గంజా బ్యాచేనా? ఒక రైతు, ఒక యూత్, ఒక మహిళ మాట్లాడిన ప్రతి ఒక్కరూ డిఎస్సిలో పోస్టులు అమ్మేసుకున్నారని పెద్ద ఎత్తున మీకు విమర్శలు వస్తూ ఉంటే, మీరు పునీతుల్లాగా నిగ్గు తేల్చుకోవడానికి సిబిఐ విచారణ వేయడం మానేసి ఉత్తుత్తి సవాళ్ళు, ఉత్తర కుమారుల సవాళ్ళు చేస్తే ఎలా? అందుకే ఇవాళ రోడ్డు ఎక్కి పెద్ద ఉద్యమమే జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజే చాలా క్లియర్గా చెప్పారు, ఇగో తప్పులు ఇక్కడ జరిగినాయి, ఇక్కడ జరిగినాయి, ఆధారాలతో సహా చెప్తున్నాం, మీరు సరిదిద్దండి అని. సరిదిద్దకపోగా మీరు సవాళ్ళు విసురుతారు రమ్మని. సవాళ్ళు విసిరారు, పోనీ మేము అందరం వస్తామన్నాం, మీరు దానికి ఉలుకు పలుకు లేదు. జగన్మోహన్ రెడ్డి గారిని రమ్మంటాడు ఆయన, లోకేష్ గారు. అసలు మీ ఇద్దరు సమూజ్జీలా? నువ్వు జగన్మోహన్ రెడ్డి గారికి సమూజ్జీవా? పోనీ సమూజ్జీ అనుకుంటే మీ నాన్నగారు రావాలి. ఆయన 3 సార్లు ముఖ్యమంత్రి చేశారు, ప్రజెంట్ ముఖ్యమంత్రి కాబట్టి. జగన్మోహన్ రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రి కాబట్టి. అది వదిలేసి పోనీ చర్చకి అక్కర్లేదు, ప్రెస్ మీట్ పెట్టి తప్పులు జరగలేదని చెప్పొచ్చుగా. ఇదిగో స్పోర్ట్స్ కోటాలో తప్పులు జరగలేదు చెప్పొచ్చు కదా. నిజంగా తప్పు జరగకపోతే సిబిఐకి ఇచ్చి మీరు బాగా అద్భుతంగా చేసినట్టుగా ఆ సిబిఐ రిపోర్ట్ వచ్చిన తర్వాత మీరే మాట్లాడొచ్చు కదా. ఎంతసేపు గుడ్డగాల్చి ముఖాన్ని పడేస్తే వాళ్ళే తుడుచుకుంటారని ఏకైక సిద్ధాంతంతో పనిచేస్తున్నారు మీరు. పైగా ఇంకా చిత్రం ఏంటంటే, ఇవాళ ఒక పత్రికలో క్రిమినల్ ఫ్యాక్టరీ అని అన్నాడు చంద్రబాబు నాయుడు గారిని హెడ్లైన్ పెట్టారు. మీది ఒక అబద్ధాల ఫ్యాక్టరీ. ఈ ఫ్యాక్టరీ ఇప్పుడు కాదు, మీరు ఎప్పుడో తెరిచారు. ఎన్టీ రామారావు గారి దగ్గర అధికారం లాక్కున్నప్పుడు తెరిచిన అబద్ధాల ఫ్యాక్టరీ అది. ఇప్పుడు దాన్ని విస్తరిస్తున్నారు శాఖోపశాఖలుగా. ఇంతకుముందు 1 అర ఉండేవి, ఇప్పుడు మీరు ఆ అబద్ధాల ఫ్యాక్టరీని చాలా పెద్ద ఎత్తున ఇంకా దాన్ని విస్తరించి యూనిట్లు పెడుతున్నారు. రోజుకొక అబద్ధాన్ని వండి వారుస్తారు. ఇది వైస్రాయిలో కుట్ర దగ్గర మొదలైంది అబద్ధాల ఫ్యాక్టరీ. ఎమ్మెల్యేలు లేకపోయినా వైస్రాయిలో ఎమ్మెల్యేలు ఉన్నట్టుగా క్రియేట్ చేయడం దగ్గర మొదలెట్టారు. మొదలుపెట్టి ఇప్పుడు ఎక్కడి దాకా తెచ్చారు? ప్రతి ఒక్క నాయకుడిని వ్యక్తిత్వ హననం చేసే దగ్గర తెచ్చారు.
నోరెత్తితే ఆ గొంతు నొక్కేయడానికి కేసులు పెట్టేదాకా తెచ్చారు. క్రిమినల్ ఫ్యాక్టరీ అంటున్నారు కదా, ఎవరిది క్రిమినల్ ఫ్యాక్టరీ? ఒక యువకుడిని పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళి బూడిదన్నా ఇవ్వండియా అని ఆ తల్లి రోధించే స్థాయికి తీసుకొచ్చింది మీదా క్రిమినల్ ఫ్యాక్టరీ, వైఎస్ఆర్ పార్టీదా? మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.